ఓం శ్రీ మాత్రే నమః. ముక్కోటి దేవతల అనుగ్రహంతో వృషభ రాశి వారికి జూన్ నెల 21, 22, 23 తేదీల్లో కోట్లు గడించే యోగం. మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులైతే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ రాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వృషభ రాశి వారికి అదృష్టమా, దురదృష్టమా? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో అంతా కూడా మేలే జరగబోతోంది. మీరు కన్న కలలు అన్నీ కూడా నిజం కాబోతూ ఉన్నాయి. ఎప్పటి నుండో కూడా మీరు కోరుకుంటున్న జీవితం అనేది మీకు ఈ సమయంలో దక్కబోతోంది అని చెప్పడంలో సందేహం లేదు. వృషభ రాశి వారికి జూన్ 21, 22, 23 తేదీలు అత్యంత ప్రత్యేకమైన రోజులుగా నిలవబోతున్నాయి. ముక్కోటి దేవతల ఆశీస్సులు మీపైన కురుస్తున్నాయని జ్యోతిష సంకేతాలు తెలియజేస్తున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఈ రోజుల్లో మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశము ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్న కష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు క్రమంగా తొలగిపోతూ విజయ మార్గం వైపు అడుగు పడబోతుంది. మీరు ఏ పని ప్రారంభించినా అందులో అనుకోని విజయాలు లభించే సూచనలు ఉన్నాయి. ఇంతకాలం నిలిచిపోయిన పనులన్నీ కూడా వేగంగా పూర్తి కాబోతూ ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉన్నతాధికారుల ప్రశంసలు, పదోన్నతి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త భాగస్వామ్యాలు, ఊహించని లాభాలు రావచ్చు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలలో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. జూన్ 21 నుండి మీ అదృష్టం చక్రం వేగంగా తిరగడం ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు కూడా మీరు తాకినది మట్టి అయితే ఇకపైన మీరు తాకినది బంగారంలాగా మారే పరిస్థితి అనేది ఏర్పడవచ్చు. మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఇది. చాలా కాలంగా రావాల్సిన బకాయిలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుండి సహకారం పెరుగుతుంది. జూన్ 22వ తేదీన ఒక ముఖ్యమైన సమాచారం లేదా ఒక ఫోన్ కాల్ మీ జీవితంలో కీలకమైన మలుపు తిప్పే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఊహించిన వ్యక్తి ద్వారా ఒక మంచి అవకాశం కూడా రావచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడి లేదా విదేశీ అవకాశానికి సంబంధించినదై కూడా ఉండవచ్చు. ఈ అవకాశాన్ని మీరు తెలుగుగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకుంటారు. జూన్ 23వ తేదీన లక్ష్మీ కటాక్షం అనేది ప్రత్యేకంగా మీకు ఉండబోతోందని చెప్పవచ్చు. ధన లాభం, ఆస్తి సంబంధిత ప్రయోజనాలు, కుటుంబంలో శుభకార్యాల సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో కూడా శుభ పరిణామాలు అయితే ఉంటాయి. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒంటరిగా ఉండే వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు మరింత ధైర్యాన్ని అందిస్తుంది. అయితే ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అహంకారాన్ని దూరంగా ఉంచాలి. దేవునిపైన విశ్వాసం ఉంచి పెద్దల యొక్క ఆశీర్వాదం, కష్టపడి పనిచేసే స్వభావము మీ యొక్క విజయానికి బలమైన పునాది అవుతాయి. ప్రతి ఉదయం శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించడం, శుక్రవారం రోజున పేదలకు సహాయం చేయడం మరింత శుభ ఫలితాలను అందిస్తుంది. గుర్తుంచుకోండి, అదృష్టం వచ్చినప్పుడు దానిని గురించి సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ 3 రోజులు వృషభ రాశి వారికి జీవితాన్ని మార్చే స్వర్ణ అవకాశాలు అయితే మారబోతూ ఉన్నాయి. మీ కృషి, మీ పట్టుదల, దేవుని యొక్క అనుగ్రహం కలిసి మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళే అవకాశం కూడా మీకు ఈ సమయంలో కనబడుతోంది. అంతేకాదండి, ఈ వృషభ రాశి జాతకులకు ఇప్పటి వరకు కూడా మీరు చేసిన ప్రతి మంచి పని కూడా, ప్రతి కష్టము, ప్రతి త్యాగము ఇప్పుడు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా, మీ విలువను గుర్తించకపోయినా ఇప్పుడు పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. మీ యొక్క ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. మీరు ఊహించని స్థాయిలో గౌరవం, గుర్తింపు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రత్యేకంగా ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం, వ్యాపారంలో లాభాలు పెరగడం వంటి శుభ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొందరికి భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం రావచ్చు. మీ కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన వార్తలు అయితే వినిపించవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా కుటుంబంతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగి ఆనందం అనేది నెలకొంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు అందరి మద్దతు లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశాజనకమైన సమాచారం అందవచ్చు. ఇంటర్వ్యూలో విజయం, ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభ సమయం అయితే ప్రారంభం కాబోతోంది. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన వ్యక్తి
సహాయం అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ వ్యక్తి చెప్పే మాటలు, ఇచ్చే సలహాలు మీ యొక్క భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారవచ్చు. అందుకే కొత్త అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలించండి. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మీరు బలపడే కాలం అయితే ఇది. దేవుని యొక్క కృప మీ పైన ప్రత్యేకంగా ఉండబోతుంది. సూచనలు ఉన్నాయి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థించడం, గోమాతకు ఆహారాన్ని పెట్టడం, పేదలకు దానాన్ని చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు. జీవితంలో కొన్ని సందర్భాలు అనేవి ఒకేసారి మాత్రమే వస్తాయి. ఇటువంటి అరుదైన అవకాశాలు ఇప్పుడు మీ గడప తట్టే అవకాశం ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగితే ఈ కాలం మీ జీవిత చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయంగా నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారు సాధారణంగా ప్రశాంత స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఓర్పు, స్థిరత్వం మరియు పట్టుదలకు ప్రతీకలుగా భావించబడతారు. వీరు ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని పూర్తి చేసే వరకు కూడా వెనుకడుగు వేయరు. వీరి గుణాలు ఏమిటి అంటే ఓర్పు మరియు సహనము. వృషభ రాశి వారు ఎంతటి కష్టమైన పరిస్థితి వచ్చినా సహనంతో ఎదుర్కొంటారు. తొందరపడి నిర్ణయాలు అసలు తీసుకోరు. కష్టపడే పని చేసే తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు అదృష్టం కంటే శ్రమను అధికంగా నమ్ముతూ ఉంటారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం వీరు కృషి చేస్తూ ఉంటారు. నిజాయితీగా ఇచ్చిన మాట తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నమ్మకాన్ని చాలా విలువగా భావిస్తారు. కుటుంబ సభ్యుల పట్ల అపారమైన ప్రేమ మరియు బాధ్యతను కలవారుగా ఉంటారు. కుటుంబ సుఖశాంతుల కోసం ఎంతైనా సరే త్యాగాలు వీరు చేస్తూ ఉంటారు. ఆర్థిక ప్రణాళిక గురించి చూసుకున్నట్లయితే డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణంగా భావించవచ్చు. వీరి బలాలు చూసుకున్నట్లయితే పట్టుదల ఎక్కువ, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటారు. విశ్వసనీయ వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. ఆచరణాత్మక ఆలోచనలు ఉంటాయి. స్నేహితులకు అండగా ఉంటారు. కళలు, సంగీతం, అందమైన వస్తువులపైన ఆసక్తి అధికంగా కనబరుస్తూ ఉంటారు. వీరి బలహీనతలు చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మొండితనం అధికంగా ఉంటుంది. కొత్త మార్పులను వెంటనే అంగీకరించలేరు. కోపం వచ్చినప్పుడు ఎక్కువసేపు గుర్తుంచుకుంటారు. ఇతరులను సులభంగా నమ్మరు. ప్రేమ మరియు దాంపత్య జీవితం గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి మనసు ఇచ్చిన వ్యక్తిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు. భాగస్వామి పట్ల విశ్వాసం, అంకిత భావం అధికంగా ఉంటుంది. ధన సంపాదనలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగిస్తారు. ఆస్తులు, భూములు, వ్యాపారాల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. వీరికి అదృష్ట అంశాలు: అదృష్ట గ్రహం శుక్రుడు, అదృష్ట రంగు తెలుపు, లేత ఆకుపచ్చ, గులాబీ, అదృష్ట సంఖ్యలు 6, 15, 24, అదృష్ట రోజు శుక్రవారము, అదృష్ట దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు. నెమ్మదిగా అయినా సరే స్థిరంగా ముందుకు సాగితే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.